ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 4 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బంధన ముక్తులై సేవలో తత్పరులవ్వండి. ఎందుకంటే ఈ సేవలో చాలా శ్రేష్టమైన సంపాదన ఉంది. 21 జన్మలకు మీరు వైకుంఠానికి యజమానులుగా అవుతారు. ప్రశ్న: ప్రతి పుత్రుడు ఏ అలవాటు చేసుకోవాలి? జవాబు: మురళీ పాయింట్పై వివరించే అభ్యాసం ప్రతి ఒక్కరూ చేయాలి. బ్రాహ్మణి ఒకవేళ ఎక్కడికైనా వెళ్తే పరస్పరం కలుసుకొని క్లాస్ చేసుకోవాలి. ఒకవేళ మురళీని వినిపించటం నేర్చుకోలేదు అంటే మీ సమానంగా ఎలా తయారు చేస్తారు? బ్రాహ్మణి లేకుంటే తికమక చెందరాదు. చదువు చాలా సులభం. క్లాస్ చేస్తూ ఉండండి. ఈ అభ్యాసం కూడా చేయాలి. పాట: ముఖం చూసుకో ఓ ప్రాణి. ఓం శాంతి. పిల్లలు వినేటప్పుడు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చోవాలి. తండ్రి అయిన పరమాత్మ అర్థం చేస్తున్నారని నిశ్చయం చేసుకోవాలి. ఈ ఆదేశము లేక మతము ఒక్క తండ్రి మాత్రమే ఇస్తారు. దానినే శ్రీమతము అని అంటారు. శ్రీ అంటే శ్రేష్టాతి శ్రేష్టం. వారు అనంతమైన తండ్రి. వారిని సర్వశ్రేష్ఠులైన భగవంతుడు అని అంటారు. చాలామంది మనుషులు ప్రీతితో భగవంతుణ్ణి తండ్రిగా కూడా భావించరు. భలే శివుని భక్తి చేస్తారు, చాలా ప్రీతితో స్మృతి చేస్తారు. కానీ మనుషులు అందరిలో పరమాత్మ ఉన్నారని చెప్పినందున ఆ ప్రీతిని ఎవరితో జోడించాలి? అందుకే తండ్రి నుండి విపరీత బుద్ధి కలవారిగా అయ్యారు. భక్తి మార్గంలో ఏదైనా దుఃఖము లేక రోగము మొదలైనవి వచ్చినప్పుడు ప్రీతి చూపిస్తారు. భగవంతుడా రక్షించు అని వేడుకుంటారు. గీత అంటే శ్రీమద్ భగవంతుని నోటి నుండి వెలువడిందని పిల్లలకు తెలుసు. మరి ఇతర ఏ శాస్త్రాల్లోనూ భగవంతుడు రాజ్యోగాన్ని నేర్పించటం కానీ శ్రీమతంను ఇవ్వటం కానీ జరగలేదు. ఒక్క భారతదేశపు గీతకే ప్రభావం కూడా చాలా ఉంది. ఒక్క గీత మాత్రమే భగవంతుని ద్వారా గాయనం చేయబడింది. భగవంతుణ్ణి అనగానే ఒక్క నిరాకారుని వైపే దృష్టి వెళ్తుంది. వ్రేలితో పైకి సూచిస్తారు. కృష్ణుని గురించి ఎప్పుడు అలా చెప్పరు, ఎందుకంటే అతడు దేహదారి కదా. ఇప్పుడు మీకు భగవంతునితో గల సంబంధం గురించి తెలిసింది. అందుకే తండ్రిని స్మృతి చేయండి, వారిపై ప్రీతినుంచండి అని చెప్పబడింది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. ఇప్పుడు ఆ భగవంతుడే పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. కావున ఆ నశ చాలా ఎక్కాలి. ఆ నశ స్థిరంగా కూడా ఉండాలి. బ్రాహ్మణి ఎదురుగా ఉంటే నశ పెరగటం, బ్రాహ్మణి లేకుంటే నశ దిగిపోవటం కాదు. బ్రాహ్మణి లేకుంటే మేము క్లాస్ నడిపించలేమని అనరాదు. కొన్ని సేవా కేంద్రాల్లో బ్రాహ్మణి 5-6 మాసాలు ఎక్కడికైనా సేవార్థం వెళ్ళినా పరస్పరం కలిసి విద్యార్థులే సేవా కేంద్రాన్ని సంభాలన చేస్తారు. ఎందుకంటే చదువు చాలా సహజం. కొందరు బ్రాహ్మణి లేకుంటే గుడ్డివారిగా కుంటివారిగా అయిపోతారు. బ్రాహ్మణి వెళ్ళిపోతే సేవా కేంద్రానికి వెళ్ళటం మానేస్తారు. అరే, ఇంతమంది ఉన్నారు, క్లాస్ జరపలేరా? గురువు ఎక్కడికైనా వెళ్తే శిష్యులందరూ కలిసి సంభాలన చేస్తారు కదా. పిల్లలు సర్వీస్ చేయాలి. విద్యార్థులు నెంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఫస్ట్ క్లాస్గా ఉన్నవారిని ఎక్కడకు పంపాలో బాప్దాదాకు తెలుసు. పిల్లలు ఇన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు. కొద్దిగానైనా ధారణ జరిగి ఉంటుంది. కనుక పరస్పరంలో కలిసి సేవా కేంద్రాన్ని నడపండి. మురళి ఎలాగైనా లభిస్తుంది. పాయింట్ల ఆధారం పైననే చేయిస్తారు. స్మృతిలో ఉంటే ధారణ కూడా జరుగుతుంది. సేవా కేంద్రంలో
టీచర్ సేవ కొరకు వెళ్ళినప్పుడు మేమే సంభాలన చేసుకుంటామని చెప్పేవారు కూడా ఉండాలి. బాబా బ్రాహ్మణిని సేవార్థంగా ఏదైనా మంచి సెంటర్కు పంపిస్తారు. బ్రాహ్మణి లేకుంటే తికమక పడరాదు. బ్రాహ్మణి సమానంగా అవ్వకుంటే ఇతరులను మీ సమానంగా ఎలా తయారు చేస్తారు? ప్రజలను ఎలా తయారు చేస్తారు? మురళి అయితే అందరికీ లభిస్తుంది. మేము గద్దెపై కూర్చుని అందరికీ అర్థం చేయించాలని పిల్లలకు సంతోషముండాలి. అభ్యాసం చేస్తే సర్వీస్ యోగ్యులుగా అవుతారు. సర్వీస్ యోగ్యులుగా అయ్యారా అని బాబా అడుగుతారు. సర్వీస్ ఉంది అని చెప్పినా ఎవ్వరూ రారు. సర్వీస్ కోసం సెలవు పెట్టాలి. సర్వీస్ కొరకు ఆహ్వానం వస్తే సెలవు తీసుకుని అక్కడకు వెళ్ళిపోవాలి. ఎవరైతే బంధన ముక్త్ పిల్లలుగా ఉంటారో వారు అలాంటి సర్వీస్ చేయగలరు. ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోని సంపాదన చాలా శ్రేష్టమైనది. భగవంతుడు చదివిస్తున్నారు. దీని ద్వారా మీరు 21 జన్మలకు వైకుంఠానికి అధికారులుగా అవుతారు. ఎంత గొప్ప సంపాదన! లౌకిక సంపాదన ద్వారా ఏం లభిస్తుంది? అల్పకాల సుఖం. ఇక్కడ విశ్వానికి అధికారులుగా అవుతారు. ఎవరికి పక్కా నిశ్చయం ఉంటుందో వారు మేము ఈ సేవలో మునిగిపోతామని అంటారు. కానీ పూర్తి నష ఉండాలి. మేము ఎవరికైనా అర్థం చేయించగలమా అని పరిశీలించుకోవాలి. వాస్తవానికి చాలా సులభం. కలియుగ అంతంలో ఇన్ని కోట్ల మంది మనుషులున్నారు. సత్యుగంలో తప్పకుండా చాలా కొద్దిమందే ఉంటారు. దాని స్థాపన కొరకు తండ్రి తప్పకుండా సంగం యుగంలోనే వస్తారు. పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవ్వాలి. మహాభారత యుద్ధం కూడా ప్రసిద్ధంగా ఉంది. భగవంతుడు వచ్చి సత్యుగం కొరకు రాజయోగాన్ని నేర్పించి రాజాది రాజులుగా చేయనప్పుడే ఇది జరుగుతుంది. కర్మాతీత స్థితిని ప్రాప్తి చేయిస్తారు. దేహసహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి నన్నొక్కరినే స్మృతి చేస్తే పాపాలు సమాప్తమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఇదే శ్రమ. యోగానికి అర్థం ఒక్క మనిషికి కూడా తెలియదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గం కూడా డ్రామాలో రచింపబడి ఉంది. భక్తి మార్గం నడవనే నడవాలి. ఆటంతా జ్ఞానము, భక్తి, వైరాగ్యాలపై తయారై ఉంది. వైరాగ్యం కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దులోని వైరాగ్యం, రెండవది ఈ బేహద్ వైరాగ్యం. ఇప్పుడు పిల్లలైన మీరు పూర్తి పాత ప్రపంచాన్ని మర్చిపోయేందుకు పురుషార్థం చేస్తారు. ఎందుకంటే మనమిప్పుడు శివాలయానికి, పావన ప్రపంచంలోకి వెళ్తున్నామని మీకు తెలుసు. మీరందరూ బ్రహ్మ కుమార్ కుమారీలు, సోదరి సోదరులు. మీకు వికారి దృష్టి ఉండరాదు. ఈ రోజుల్లో అందరి దృష్టి వికారమైపోయింది. తమోప్రధానం కదా. దీని పేరే నరకం. కానీ తమను తాము నరకవాసులుగా భావించరు. స్వయాన్ని గురించి తెలియదు కనుక స్వర్గ నరకాలు ఇక్కడే ఉన్నాయని అనేస్తారు. ఎవరి మనసులో ఏం వస్తే అది అనేస్తారు. ఇదేమీ స్వర్గం కాదు. స్వర్గంలో రాజ్యముండేది. ధర్మపరులుగా సత్యంగా ఉండేవారు. ఎంత బలముండేది! ఇప్పుడు మీరు మళ్ళీ పురుషార్థం చేస్తున్నారు. విశ్వాధికారులుగా అవుతారు. మీరు విశ్వాధికారులుగా అయ్యేందుకే ఇక్కడికి వస్తారు. హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎవరినైతే శివ్ పరమాత్మ అని అంటారో వారే మిమ్మల్ని చదివిస్తున్నారు. పిల్లలకు ఎంత నష ఉండాలి! పూర్తి సహజమైన జ్ఞానం. పిల్లలైన మీలో ఏవైతే పాత అలవాట్లున్నాయో వాటిని వదిలేయాలి. ఈర్ష్యపడే అలవాటు కూడా చాలా నష్టపరుస్తుంది. మీకు పూర్తి ఆధారమంతా మురళీ పైన ఉంది. మీరు ఎవరికైనా మురళీపై అర్థం చేయించవచ్చు. కానీ కొంతమందికి లోపల ఈర్ష్య ఉంటుంది. వీరేమైనా బ్రాహ్మణీయా, వీరికేం తెలుసు అని అనుకుంటారు. మరుసటి రోజు రానే రారు.
అలాంటి పాత అలవాట్లు ఉండటం వలన డిస్సర్వీస్ కూడా జరుగుతుంది. జ్ఞానమైతే చాలా సహజం. కుమారీలకు వేరే బాధ్యతలు ఏవీ లేవు. ఆ విద్య మంచిదా లేక ఈ విద్య మంచిదా అని వారిని అడగటం జరుగుతుంది. ఇదే చాలా మంచిదని చెప్తారు. బాబా, మేమిక ఆ విద్యను చదవము, మనస్సు పెట్టలేకున్నాము. లౌకిక తండ్రికి జ్ఞానం లేకుంటే పిల్లలు దెబ్బలు తింటారు. కొంతమంది కుమారీలు బలహీనంగా కూడా ఉంటారు. ఈ చదువు ద్వారా మేము మహారాణులుగా అవుతామని అర్థం చేయించాలి కదా. ఆ చదువు ద్వారా పైసాకు కొరగాని ఉద్యోగం ఏం చేస్తారు? ఈ చదువు భవిష్య 21 జన్మలకు స్వర్గానికి యజమానులుగా చేస్తుంది. ప్రజలు కూడా స్వర్గవాసులుగా అవుతారు కదా. ఇప్పుడైతే అందరూ నరకవాసులే. బాబా చెప్తున్నారు, మీరు ఒకప్పుడు సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. ఇప్పుడు మీరంతా తమోప్రధానంగా అయ్యారు. మెట్లు దిగుతూ వచ్చారు. భారతదేశం దేనినైతే బంగారు పిచ్చుక అని అనేవారో ఇప్పుడు రాతి పిచ్చుకగా కూడా లేదు. భారతదేశం 100% సంపన్నంగా ఉండేది. ఇప్పుడు 100% దివాలా తీసింది. మనం విశ్వానికి అధికారులుగా పారసునాథులుగా ఉండేవారం. తర్వాత 84 జన్మలు తీసుకుంటూ ఇప్పుడు రాతినాథులుగా అయిపోయాము. మనుషులమే కానీ పారస్నాథ్, పత్తర్నాథ్ అని చెప్పబడుతుంది. పత్తర్నాథ్ అంటే రాతి బుద్ధివారు అని అర్థం. మేము ఇంతవరకు యోగ్యులుగా ఉన్నామని మిమ్మల్ని మీరే చూసుకోమని పాట కూడా విన్నారు. నారదుని ఉదాహరణ ఉంది కదా. రోజు రోజుకు దిగిపోతారు. దిగచారుతూ ఒక్కసారిగా ఊబిలో గొంతు వరకు కూరుకుపోయి ఉన్నారు. బ్రాహ్మణులైన మీరిప్పుడు జుట్టు పట్టుకొని ఊబి నుండి అందర్నీ వెలుపలికి తీస్తారు. మీరు ఇక దేనితోనూ పట్టుకునేందుకు వేరే స్థానమే లేదు. కనుక పిలక పట్టుకోవటమే సులభము. ఊబి నుండి వెలుక తీసేందుకు పిలకను పట్టుకోవలసి ఉంటుంది. ఊబిలో ఎంత కూరుకుని పోయారు అంటే చెప్పలేము. భక్తిరాజ్యం కదా. ఇప్పుడు మీరు, బాబా, కల్పకృతం కూడా మీ వద్దకు రాజ్యభాగ్యంను పొందుకునేందుకు వచ్చామని అంటారు. లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. కానీ వారు విశ్వాధికారులుగా ఎలా అయ్యారో వారికి తెలియదు. మీరిప్పుడు ఎంత వివేకవంతులుగా అయ్యారు. వీరు రాజ్యభాగ్యంను ఎలా తీసుకున్నారో, మళ్ళీ 84 జన్మలు ఎలా తీసుకున్నారో మీకు తెలుసు. బిర్లా అనేక మందిరాలను కట్టిస్తారు. బొమ్మలు తయారు చేసినట్లు చేస్తారు. చిన్నపిల్లలు చిన్న చిన్న బొమ్మలను తయారు చేస్తే వీరు పెద్ద పెద్ద బొమ్మలను తయారు చేస్తారు. చిత్రాలను తయారు చేసి పూజిస్తారు. వారి కర్తవ్యం ఏమిటో తెలియకుంటే అది బొమ్మల పూజే కదా. తండ్రి మనల్ని గొప్ప ధనవంతులుగా తయారు చేశారని మీకు తెలుసు. ఇప్పుడు ఎంత పేదవారిగా అయిపోయారు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే ఇప్పుడు పూజారులుగా అయ్యారు. భక్తులు భగవంతుని గురించి మీరే పూజ్యులు, మీరే పూజారులు అని అంటారు. మీరే సుఖంనిస్తారు, మీరే దుఃఖంనిస్తారు, అంతా మీరే చేస్తారని అంటారు. వారు ఇందులోనే సంతోషిస్తారు. ఆత్మ నిర్లేపి ఏమైనా తినండి, త్రాగండి, జల్సా చేసుకోండి, శరీరానికి అంటుతాయి అని అంటారు. అది గంగా స్నానం ద్వారా శుద్ధమైపోతుంది. కానీ ఆత్మకు ఏమీ అంటదు అని అంటారు. ఏమి కావాలన్నా తినండి, ఎన్నో ఫ్యాషన్లున్నాయి, ఎలా అలవాటు చేస్తే అలా జరుగుతూ ఉంటుంది అని కూడా అంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ విషయసాగరం నుండి ఇప్పుడు శివాలయానికి పదండి. సత్యుగాన్ని క్షీరసాగరం అని అంటారు. ఇది విషయసాగరం. మనము 84 జన్మలు తీసుకుంటూ పతితులుగా అయ్యామని మీకు తెలుసు. అందుకే పతిత పావనులైన తండ్రిని పిలుస్తాము. మనుషులు సులభంగా అర్థం చేసుకునేందుకు మన చిత్రాలున్నాయి. మెట్ల చిత్రంలో పూర్తి 84 జన్మల వృత్తాంతం ఉంది. ఈ సహజ విషయం కూడా
ఎవ్వరికీ అర్థం చేయించుకుంటే మీరు పూర్తిగా చదవలేదని, ఉన్నతి అవ్వటం లేదని తండ్రి భావిస్తారు. బ్రాహ్మణులైన మీ కర్తవ్యం భ్రమరం వలె పురుగులను బూబూ చేసి మీ సమానంగా చేయటం. మీ పురుషార్థం ఏమిటి అంటే సర్పం వలె పాత శరీరాన్ని వదిలి నూతనమైనది తీసుకోవటం. ఇది పాత కూలిపోయిన శరీరం అని మీకు తెలుసు. దీన్ని వదిలేయాలి. ఈ ప్రపంచమే పాతది, శరీరం కూడా పాతదే. దీన్ని వదిలి ఇప్పుడు నూతన ప్రపంచంలోకి వెళ్ళాలి. ఈ చదువు నూతన ప్రపంచమైన స్వర్గం కొరకు అని మీకు తెలుసు. ఈ పాత ప్రపంచం సమాప్తం అవనున్నది. కేవలం సాగరంలోని ఒకే ఒక అల ద్వారా అంతా విచలితం అయిపోతుంది. వినాశనమైతే అవ్వనే అవ్వాలి కదా. ప్రకృతి వైపరీత్యాలు ఎవ్వరినీ వదలవు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఆంతరంగంలో గల ఈర్ష్య మొదలైన పాత అలవాట్లన్నీ వదిలి పరస్పరం చాలా ప్రేమతో కలిసి మెలిసి ఉండాలి. ఈర్ష్య కారణంగా చదువును వదలరాదు. సెకండ్ పాయింట్, ఈ పాత పడిపోయిన శరీరంపై అభిమానాన్ని వదిలేయాలి. భ్రమరం వలె జ్ఞానాన్ని బూబూ చేసి పురుగులను మీ సమానంగా చేయు సేవ చేయాలి. ఈ ఆత్మిక వ్యాపారంలో మునిగిపోవాలి. ఈరోజు వరదానము. మనస్సాబంధనాల నుండి ముక్తమై అతీంద్రియ సుఖాన్ని అనుభూతి చేసే ముక్తిదాతా భవ. అతీంద్రియ సుఖంలో ఊగటం ఇది సంగంయుగ బ్రాహ్మణుల విశేషత. కానీ మానసిక సంకల్పాల బంధనం అనేది ఆంతరిక సంతోషం లేక అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయనివ్వవు. వ్యర్థ సంకల్పాలు, ఈర్ష, నిర్లక్ష్యం లేక సోమరితనపు సంకల్పాల బంధనంలో బంధింపబడుటే మానసిక బంధనం. ఇటువంటి ఆత్మ అభిమానానికి వశమై ఇతరుల దోషం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. వారి అనుభూతి శక్తి సమాప్తమైపోతుంది. అందువలన ఈ సూక్ష్మ బంధనం నుండి ముక్తులుగా అవ్వండి. అప్పుడు ముక్తిదాతలుగా అవ్వగలరు. స్లోగన్. మీ వద్దకు దుఃఖం యొక్క అల కూడా రాకుండానంతగా సంతోషాల గనితో సంపన్నంగా ఉండండి. అవ్యక్త సూచన. సంకల్పాల శక్తిని జమ చేసుకోండి. శ్రేష్టమైన సేవకు నిమిత్తంగా అవ్వండి. ఏదైనా శ్రేష్ఠ సంకల్పం అనే బీజాన్ని ఫలీభూతం చేసేందుకు సహజ సాధనం ఒక్కటే. సదా బీజరూపుడైన తండ్రి ద్వారా ప్రతి సమయము సర్వశక్తుల బలాన్ని ఆ బీజంలో నింపుతూ ఉండాలి. బీజరూపం ద్వారా మీ సంకల్పం అనే బీజం సహజంగా స్వతహాగా వృద్ధి చెందుతూ ఫలీభూతమైపోతుంది. సంకల్పాల శక్తి జమ అయిపోతుంది. అచ్చా, ఓం శాంతి.